కుర్చీలాటతో కడప గడపలో గంటల తరబడి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయడంపై ఫైర్ అయిన మేయర్ ఆయన ఛాంబర్లోనే సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మరోవైపు కౌన్సిల్ హాల్ కు మేయర్ రాలేదు కాబట్టి సర్వసభ్య సమావేశం జరగలేదన్నారు రెడ్డప్పగారి మాధవిరెడ్డి. కడపలో కుర్చీలాట కంటిన్యూ అవుతోంది. మేయర్ సురేష్, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య కుర్చీ గొడవ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కౌన్సిల్ హాల్లో కుర్చీలు వేశారు అధికారులు. మధ్యలో మేయర్ కుర్చీ వేశారు. దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కుర్చీలు కేటాయించారు. దీంతో అధికారులపై అలకబోనారు మేయర్ సురేష్ బాబు. కౌన్సిల్ హాలుకు రానంటూ మంకుపట్టు పట్టారు. అధికారులు తనతో సంప్రదింపులు జరపకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, కౌన్సిల్ హాల్లో మార్పులు చేశారని మండిపడ్డారాయన. ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామో మీరు చూడండి. కడప కార్పొరేషన్ కోర్టు కూడా తమ కార్పొరేట్ సార్లు చెప్పండి, దాన్ని కూడా బిగిమేశారు. లాస్ట్ కమిషన్ ఏం చెప్తాడో వచ్చిన అందరికి లాస్ట్ మీటింగ్ కండక్ట్ చేసి మీ అందరి సమక్షంలోనే మా మెజార్టీ తీర్మానం చేసి కమిషన్ దానికి అరేంజ్మెంట్స్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు కమిషన్ నేను మీటింగ్ కాల్ తెచ్చిన మేయర్ గారిని అక్కడ కూర్చుంటే ఆ పరిస్థితి ఏంటంటే అధికారులు ఎంత నియంత్రణ వేధిస్తున్నారు మీరు గమనించారు. తన ఛాంబర్లోనే వైసీపీ కార్పొరేటర్లతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు మేయర్ సురేష్ బాబు. మేయర్ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. మరోవైపు కుర్చీని సాధించిన ఆనందంలో కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కమిషనర్ కూడా కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నారు. మేయర్ కోసం ఎదురు చూసి వెళ్లిపోయారు. మీటింగ్ జరగలేదు, మీటింగు జరపాల్సిన వ్యక్తి రాలేదు, వాళ్ళకి ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి గురించి ఆసక్తి లేదు. కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము, కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్ గా ఈ కుర్చీలాటకు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు.